నాడు జగన్ ప్రభుత్వం రాష్ట్రం నుంచి పెట్టుబడిదారులను తరిమివేసిందని, ఇబ్బందులు పాల్చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పట్లో ఏపీ అంటే చీచీ అనేవారని ఇప్పుడు భలే భలే అనే స్థితికి తెచ్చామన్నారు. అందువలనే దేశ విదేశాల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి బారులు తీరుతున్నారని తెలిపారు. పరిశ్రమలు ఉపాధి కల్పన పేరుతో ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలం జి లింగన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును సీఎం మంగళవారం ప్రారంభించారు. దీనితో పాటు 17 జిల్లాల్లో మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మొత్తం 868 ఎకరాల్లో 873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టగా వాటిలో అనుమతులు పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు సీఎం శ్రీకారం చుట్టారు. వీటితో పాటు రాష్ట్రంలో 25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని 87 కేంద్రాల నుంచి వర్చువల్ గా సుమారు 40,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం తొలుత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు.